రోజు మనము కళల ప్రపంచంగా పేరుగాంచిన యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ గురించి తెలుసుకోబోతున్నాం. సింగపూర్లోని సెంటోసా ద్వీపంలో ఉన్న ఈ థీమ్ పార్క్ సినిమా ప్రేమికులకి, అడ్వెంచర్ అభిమానులకి, కుటుంబాలతో వచ్చే వారికి నిజంగా ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇది కేవలం ఒక థీమ్ పార్క్ మాత్రమే కాదు, ఇది మీ అభిమాన చిత్రాల్లోకి ప్రవేశించే ఒక మాయా ప్రపంచము. ఉత్కంఠభరితమైన రైళ్లు, మనోహరమైన ప్రదర్శనలు మరియు మరుపురాని అనుభూతులను అందించే ఒక అద్భుత ప్రదేశం. మనము ఈ పార్కు నుండి వెళ్ళిన తర్వాత కూడా మిగిలిపోయే మధురమైన జ్ఞాపకాల వరకు యూనివర్సల్ స్టూడియోస్ సింగపూర్ గురించిన సమగ్ర సమాచారాన్ని మీకు అందించబోతున్నాం. రండి, ఈ మన సినిమాటిక్ సాహసయాత్ర మొదలు కాబోతోంది. మొదటిగా మనము రాగానే ప్రవేశించే భాగం హాలీవుడ్ జోన్. ఇది పాతకాలం హాలీవుడ్ స్ట్రీట్లను పోలి ఉంటుంది. మనం నడుస్తూ ఉంటే అక్కడి గోడలు, షాపుల డిజైను, లైటింగు అన్నీ 1950ల అమెరికన్ సినిమా సెట్టింగ్లా అనిపిస్తాయి. అక్కడ మనం సినిమా క్యారెక్టర్లను ప్రత్యక్షంగా కలవచ్చు. ష్రేక్, మినియన్స్, సెసేమ్ స్ట్రీట్, ట్రాన్స్ఫార్మర్ లాంటి ప్రాచుర్యం పొందిన పాత్రలు అక్కడ సందర్శకులతో ఫోటోలు దిగుతూ కనిపిస్తాయి. ఈ మీట్ అండ్ గ్రీట్ అనుభవం పిల్లలు, పెద్దలు అందరికి ప్రత్యేక ఆనందాన్ని ఇస్తుంది. హాలీవుడ్ జోన్లో కొన్ని చిన్న షోరూములు, బొమ్మల దుకాణాలు మరియు ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. హాలీవుడ్ జోన్ తర్వాత మనం చేరుకునే భాగము న్యూయార్క్ సిటీ జోన్. ఇది న్యూయార్క్ నగరంలోని రద్దీ వీధులను, ఎత్తైన భవనాలను పోలి ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ లైట్స్, కెమెరా, యాక్షన్ అనే ప్రదర్శన. ఇది ప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. ఒక సినిమా షూటింగ్లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఎలా చేస్తారో, తుఫాన్లు, పేలుళ్ళు వంటి ఎఫెక్ట్స్ని ప్రత్యేకంగా చూపిస్తారు. ఇదంతా చూస్తూ ఉంటే ఒక గొప్ప అనుభవము. మూడవ జోన్ సైన్స్ ఫిక్షన్ సిటీ. ఇది భవిష్యత్తులో మనం ఎలా జీవిస్తామో చూపించేలా డిజైన్ చేయబడింది. అంతరిక్ష నగరంలా ఉండే ఈ ప్రాంతం రోబోటిక్ నిర్మాణాలు, సాంకేతిక పరిజ్ఞానము, నీలిరంగు లైట్లతో ఫ్యూచరిస్టిక్ థీమ్ కలిగి ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ ట్రాన్స్ఫార్మర్స్, ది రైడ్, ది అల్టిమేట్ 3D బ్యాటిల్. ఆ తర్వాత జోన్ ఏన్షియంట్ ఈజిప్ట్. ఇక్కడ మనం పిరమిడ్లు, పురాతన విగ్రహాలు, రహస్య మార్గాలు చూసే అవకాశం ఉంటుంది. ఈ ప్రదేశం మమ్మీల కథల ఆధారంగా రూపొందించబడింది. ఇక్కడ రివెంజ్ ఆఫ్ ది మమ్మీ అనే రైడ్ అత్యంత లోకప్రియమైనది. ఈజిప్ట్ జోన్ తర్వాత మనం అడుగుపెట్టేది లాస్ట్ వరల్డ్. ఇది డైనోసార్ల ప్రపంచము, ముఖ్యంగా జురాసిక్ పార్క్ సినిమాల నేపథ్యం ఆధారంగా ఉంటుంది. ఇంకా మిగిలిన 2 జోన్లు ఫార్ ఎవే. ఇది షేక్ సినిమా ప్రపంచం ఆధారంగా తయారైంది. ఈ షార్ట్ వీడియోలో పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాం. మరింత స్పష్టత కోసం మా ప్రధాన వీడియోను చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.